రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యాశాఖను చెడగొట్టేందుకే లోకేష్ కు అప్పగించారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మాధవ్ వ్యాఖ్యలు సరికాదన్నారు. పవన్ ఆంధ్రాను పట్టించుకోరు కానీ పక్క రాష్ట్రాల గురించి మాత్రం మాట్లాడతారని విమర్శించారు. నేను ఛాలెంజ్ తీసుకున్నారు. శాఖను బాగుపడ్డాక శాఖను చెడగొట్టడానిక దేనికి ఛాలెంజ్? స్కూల్ లోపలయ్యే ఇప్పుడు నేను పేపర్లో చూశాను. పిల్లలు వచ్చి మంచి బొమ్మలు వేశారు, ఆనందంగా స్కూల్కి వచ్చి పరిగెడి తిరుగుతున్న ఫోటోలు వచ్చి ఈనాడు పేపర్లోనూ లేదా ఆంధ్రజ్యోతిలోనూ వేశారు. ఇవాళ వేశారు అనుకుంటాను. బాస్ చెంగు మీద ఎంత బాగుంది. గత ప్రభుత్వం ఏముండేవి? ఆ ఎత్తున పిల్లలకి స్కూల్కి వెళ్తున్నప్పటికే వాళ్ళు వేసుకున్న బూట్లు, సాక్స్, వాటితో పాటు యూనిఫామ్లు, వాటితో పాటు బ్యాగులు, ఆ బ్యాగులో వచ్చి బుక్స్ మొత్తం అన్నీ కలిపి సీతాకొక చిరుకుల్లాగా వచ్చి ఇలా వెళ్తుండేవారు స్కూల్కి. దాన్ని ఇంకో 2 పార్టీలు కూటమి. మన పెద్దవాడు మన మంచి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఇంతవరకు మంచి స్నేహితుడు, సన్నిహితులు మాకు అందరికీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. వ్యక్తిగతంగా కాదు కానీ నిన్న మాట్లాడాడు స్టీల్ ప్లాంట్ గురించి. జగన్మోహన్ గారి నాయకత్వ అప్పుడున్నప్పుడు వచ్చి పార్టీ వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని ఎత్తి ప్రయోగం చేయడానికి ఒత్తాసు పలికింది. అసలు వీళ్ళు ఏం చేయలేదని. ఏం మాధవ్ గారు ఏ నవ్వాలో ఏడాలో మేము అర్థం అవ్వట్లేదు. ఇంకా 3 ఆయన ఉన్నాడు. ఆయన ఏం మాడుతారు ఆయనకే. ఈరోజు వచ్చి తెలంగాణ అంటారు, ఎల్లుండి వచ్చి తమిళనాడు అంటారు, మర్నాడు వచ్చి కర్ణాటక అంటారు. ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం నేను చెప్పను.